హే గాయ్స్, దిస్ ఈజ్ నేహా ఫ్రమ్ చెన్నై. మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సరిపోదా శనివారం మూవీ చూడడానికి చాలా చాలా బాగుందండి. లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్, ఇంకా ఫన్నీ వే, విలనిజం, అన్ని రకాలుగా సూపర్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో ఎస్జే సూర్య గారి విలనిజం అయితే అల్టిమేట్, వేరే లెవెల్ ఉందండి. ఇక మూవీ స్టార్టింగ్కి వచ్చేద్దాం మనం. మూవీ స్టార్టింగ్లో హీరో వాళ్ళ మదర్కి ఒక హెల్త్ ఇష్యూ ఉంటుందండి. ఆ హెల్త్ ఇష్యూ వల్ల ఆవిడ కొద్ది రోజుల్లో చనిపోతారు. చనిపోయేలోపు ఇక పిల్లలకి ఒక మంచి చెడు చెప్పాలి నేను అని తను అనుకుంటారనమాట. ఆ ప్రాసెస్లోనే నాన్నగారికి కొంచెం కోపం ఎక్కువ ఉంటుందన్నమాట. కొంచెం అంటే భారీగా ఉంటుందండి. ఆ కోపం ఎలాగైనా తగ్గించాలి అని ఒక ప్రాసెస్లో ఒక పని చేస్తారనమాట. అన్ని రోజులు కోప్పడకు, నువ్వు కోపానికి ఒక రోజు పెట్టుకో, ఆ రోజులోనే నువ్వు కోప్పడు అని కొంచెం మంచి వేలో చెప్తారండి. నేను సైకాలజీ చదివిన తెలిసిన అమ్మాయిగా నేను ఒక విషయం షేర్ చేస్తాను మీకు. పిల్లలకి మనం ఏది కూడా కొట్టి మందలించడం వల్ల వాళ్ళు మొండిగా తయారవుతారే కానీ మనం అనుకున్న వేలోకి వాళ్ళు రారు. కాబట్టి వాళ్ళకి చెప్పే విధానం ఉంటుంది. చెప్పే విధానంలో మనం చేంజ్ చేసామంటే కనుక ఆ విధానం లేట్ అయినా పర్లేదు, చేంజ్ చేసి చెప్పామంటే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు వాళ్ళకి లైఫ్ టైం ఉంటుందండి. ఇది నిజం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక మోహన్ గారు ఇందులో కానిస్టేబుల్గా వర్క్ చేస్తారు ఒక పోలీస్ స్టేషన్లో. అందులోనే సిఐగా ఉంటారు ఎవరు, మన ఎస్జే సూర్య గారు. ఇదండి. ఇక హీరో నాని గారు పెద్దగైపోతారు. ఆ పెద్దగైన తర్వాత ఇతను కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది కదా, అందులో వర్క్ చేస్తుంటారు ఈ పర్సన్. ఈ ప్రకారంగా ఒక ఇష్యూ వల్ల ఎస్జే సూర్య గారికి నాని గారికి కొంచెం క్లాషెస్ వస్తాయన్నమాట. ఆ ప్రకారం ముందుకెళ్తుందండి మూవీ. కామెడీ టైమింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. సాయి కుమార్ గారు కూడా చాలా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఇంకా ఎస్జే సార్ విలనిజం ఒక రేంజ్లో ఉందండి. సోకులపాలెం అనే ఒక ఏరియా ఉంటుంది. ఇతనికి ఏమన్నా కోపం వచ్చింది అంటే కనుక, అంటే ఎస్జే సూర్య గారికి వైఫ్ కానీ కిడ్స్ కానీ ఎవరు లేరు. ఎవరి మీదన్నా కోపం వచ్చింది అంటే ఆ సోకులపాలెం ఏరియాకి వెళ్ళేసి మనుషుల్ని అకారణంగా తీసుకొచ్చుకొని స్టేషన్లో వేసి భయంకరంగా కొడుతుంటారండి. ఈ పర్సన్ ఇక్కడ స్టోరీ మొత్తం ఏంటంటే నానిగారు అనుకుంటారు ఈ సోకులపాలెం వాళ్ళు భయపడడం వల్లనే ఎస్జే సూర్య గారు ఇలా చేస్తున్నారు, వాళ్ళ భయాన్ని పోగొట్టాలి అని ఈ ప్రాసెస్ ఉంటుందండి మూవీ మొత్తం. కానీ ఇందులో ఎస్జే సూర్య గారికి ఒక బ్రదర్ ఉంటారు. ఆ బ్రదర్ వచ్చేసి మురళీ శర్మ గారు. అతనికి కంటికి ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఐ డిఫెక్ట్ ఉంటుంది, ఒకటే కంటికి ఉంటుంది. ఆ ప్రకారం వల్ల అతని జడ్జిమెంట్ మాత్రం ఏదో రకంగా మిస్ అవుతూనే ఉంటుందన్నమాట. అది కొంచెం మూవీకి చాలా ప్లస్ అవుతుంది అది, ఆ డిఫెక్ట్ అనేది. కానీ ఎస్జే సూర్య గారి విలనిజం అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. ఎస్జే సూర్య గారికి అతని ఎంట్రీకే ఒక మ్యూజిక్ పెట్టేసి ఆ మ్యూజిక్ కూడా భయంకరంగా ఉంటుంది. ఇక మన న్యాచురల్ స్టార్ నాని గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. నాని గారి యాక్టింగ్ ఎప్పుడు కూడా సరే చాలా న్యాచురల్గా తీస్తారు. అసలు యాక్టింగ్ చేస్తున్నారేమో అన్నట్లు కూడా ఉండదు. నాని గారు కూడా చాలా చాలా యాక్టింగ్ మంచిగా చేశారు. ఎమోషన్ సీన్స్ కానీ, నేను హాయ్ నాన్న చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. నాని గారి యాక్షన్ సూపర్ అని చెప్పొచ్చండి. ఈ సినిమాలో ఇద్దరికి, నాని గారికి కూడా అంతే బేస్ ఉంది, సూర్య గారికి కూడా అంతే ఎలివేషన్ ఇచ్చారండి. చాలా చాలా బాగుంది మూవీ అయితే. మూవీ చూడొచ్చు మంచిగా. ఫన్, ఫైట్, ఎమోషన్స్ అన్నీ మంచిగా వర్కౌట్ అయ్యాయండి. ఇంకా ఎస్జే సార్ గారి గురించి నేను మళ్ళీ సార్ గురించి చెప్తున్నాను. విలనిజం మాత్రం వేరే లెవెల్ అండి. విలనిజం చాలా చాలా చూపించారు అసలు. సార్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ సూపర్ అనిపించింది నాకైతే. ఈ టైంలో జోక్ ఉండదేమో, కామెడీ రాదేమో అని అనుకుంటాం, కానీ అలా ఏం ఉండదండి. ఏ టైంలో ఎలా స్పాంటేనియస్గా కామెడీ వస్తుందో తెలీదు అని అనిపించింది. సీరియస్ యాంగిల్లో సీరియస్, కామెడీ యాంగిల్లో కామెడీ చూస్తాం కదా మనం, ఇట్లా లేదు. ఇక చాలా సీరియస్ సిచ్యువేషన్లో కూడా మనకి అక్కడ కామెడీ వర్కౌట్ అవుతుందండి.